పటిష్ట జన్లోక్పాల్ బిల్లు సాధనే లక్ష్యంగా జంతర్ మంతర్ వేదికగా జనసంద్రంగా మారింది. రెండో రోజు దీక్ష కొనసాగించిన అన్నా హజారే యూపీఏ సర్కారుపై విరుచుకుపడ్డారు. బలమైన లోక్పాల్ బిల్లు తీసుకురాని పక్షంలో ఉద్యమం తీవ్ర రూపు దాల్చుతుందని హెచ్చరించారు. బిల్లు తీసుకురాలేని పక్షంలో గద్దె దిగాలని సూచించారు. సమర్థ లోక్పాల్ బిల్లు కోసం అన్నా హజారే చేస్తున్న ఆమరణ దీక్ష మూడో రోజుకు చేరింది. సోమవారం అన్నా దీక్షకు మంచి స్పందన లభించింది. భారీ జనసందోహం మధ్య యూపీఏ సర్కారుపై నేరుగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన అన్నా బలమైన లోక్పాల్ బిల్లు తీసుకురావడం చేతకాకపోతే గద్దె దిగాలని ప్రభుత్వానికి సూచించారు. లేని పక్షంలో మున్ముందు తీవ్ర ఆందోళన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దేశ ప్రజలు కోరుకుంటున్న అవినీతి రహిత భారతావని సాధన విషయంలో సర్కారుకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. అందుకే తనతో సంప్రదింపులు జరపడం లేదని వ్యాఖ్యానించారు. గుజరాత్ ముఖ్యమంత్రి సచివులని బాబా రామ్దేవ్ చేసిన వ్యాఖ్యలపై అన్నా బృందం ఆచితూచి స్పందించింది. దేశంలో ఎవరినైనా కలిసే హక్కు రామ్దేవ్ కు ఉందని బృంద సభ్యురాలు కిరణ్ బేడి పేర్కొన్నారు. అన్నా హజారే, బాబా రామ్దేవ్ ఇద్దరూ అవినీతిపైనే పోరాటం చేస్తున్నారని వివరించారు. గతంలో అన్నా బృందం కూడా ప్రతిపక్ష పార్టీ నాయకులను కలిసినట్లు గుర్తు చేశారు. అవినీతి మంత్రులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అన్నా బృందం చేపట్టిన దీక్షను కాంగ్రెస్ తేలిగ్గా కొట్టిపారేసింది. మంత్రుల మీద వచ్చిన ఆరోపణలపై పలు కోర్టులు ఇప్పటికే తీర్పు చెప్పాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ గుర్తు చేశారు. లోక్పాల్ బిల్లు విషయంలోనూ యూపీఏ సర్కారు సానుకూల ధోరణితోనే ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే లోక్సభలో బిల్లును ఆమోదించామని, రాజ్యసభలో మద్దతు తక్కువగా ఉన్నందున బిల్లు ఆమోదానికి నోచుకోలేదని తెలిపారు. जो आरोप लगाए गए हैं उन आरोपों के ऊपर अदालतीय फैसले आ चुके हैं और कुछ आरोपों का जवाब जिन व्यक्तियों के ऊपर लगाए गए हैं उन्होंने खुद दे दिया है. బాబా రామ్దేవ్ మోడీని సచివులుగా అభివర్ణించడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. గుజరాత్ మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం సోలంకీపై 400 కోట్ల రూపాయల కుంభకోణం ఉందని మనీష్ తివారీ గుర్తు చేశారు. ఇది బాబా రామ్దేవ్ కు తెలియదేమోనని ఎద్దేవా చేశారు.